మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి సమూయేలు గ్రంథం 16:7 ఆఖరి మాటకి రాశాడు. మనుషులు అయితే పైరూపం చూస్తారు. వాళ్ళు ధనవంతులు, గొప్పోళ్ళు, వాళ్ళ బట్టలని, వాళ్ళ బంగారాన్ని చూస్తారు. కానీ దేవుడితో హృదయాన్ని చూస్తాడు. అంటే హృదయం దేవునికి ఇష్టమైందా కాదా, దేవుని చిత్తం నెరవేరుస్తాడా నెరవేర్చడని హృదయాన్ని చూస్తాడు దేవాదేవుడు. సమూయేలు మరి దావీదుని అభిషేకం పంపినప్పుడు మరి చాలా మంది ఆ కొడుకుల్లో యెషయా కుమారులు చూస్తాడు. కానీ ఆఖరి కుమారుడు గొర్రెలు కాసుకునేవాడు పనికిరానటువంటి ఎన్నుకుంటాడు దేవాదేవుడు. ఎందుకంటే అతను పని చేసేవాడు కావాలి. ఎలాంటాడంటే ధనవంతుడు అవసరం లేదు, బలవంతుడు అవసరం లేదు, కానీ అతను హృదయ వాంఛలు తీర్చేవాడు, దేవుని యొక్క హృదయ వాంఛలు తీర్చేవాడు కావాలి. అంటే దేవుడు తన పని చేసేవాడు కావాలని కోరుకున్నాడు. కాబట్టి మరి దావీదుని అభిషేకిస్తాడు, రాజుగా చేస్తాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవునికి పైకి మన మందిరానికి వెళ్ళినప్పుడు పైన చూడడం, హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి. ప్రభు కొరకు మనం ప్రయాసపడి బిడ్డలుగా ఉండాలి. ప్రభు కొరకు అనేక ఆత్మను సంపాదించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన మీద దృష్టి ఉంచి మన జీవితాన్ని తారుమారు చేస్తాడు. ఈ దినాన్ని ఈ వాగ్దానం సహోదరి దావీదుని అనుకున్న దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎందుకంటే తన పని చేసేవాడంటే ఎంతో ఇష్టమైన. కాబట్టి ఇది నాన్న ఆయన చిత్తం నెరవేర్దాం, ఆయనకి ఇష్టంగా ఉందాం. దేవుని యొక్క దీవుల్లో దేవుని యొక్క ఆశ్రమం పొందుకున్న కృప దేవాదేవి మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశ్రయించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీవించిన ప్రార్థన. సర్వాధికారి మహోన్నతుడా, కృపగల తండ్రి, కనికరం గలవాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక నూతన దినం దయచేస్తాం. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానులు, తోటి పని వారిని దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకీ రాకుండా సహాయం. యజమానులు నెల జీతం ఇచ్చే కృప, ఇచ్చిన జీతం వ్యర్థం కాకపోవడం, మా కష్టార్జితం మేము తినే కృప దయచే. అయ్యా, ఆర్థిక ముద్రలను దూరపరచండి, అప్పులు బంధకాలను విరిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి, కుటుంబ సమస్యలు విడుదల దాచండి, గర్భాలు తెరండి. అయ్యా, ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్లో బిడ్డలు ముట్టండి, స్వస్థపరిచి కృప చూపని దీవించమని. దినమంతా మేము చేసే పనంతా దీవనకరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా ఉండే కృప దయచేయమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.